అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి, అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో లలితా పారాయణం చేసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట, అమ్మవారిని పెట్టి. అందుకని కొంచెం డెకరేషన్ అవి చేసుకుందాము అనేసి ఇలా పూలు అవి తెచ్చుకొని ఇలాగ అందరం కూర్చొని ఇలాగ గుచ్చుతున్నాం అనమాట మాలలు. అంటే ఇంటికి కొంచెం మాలలు అవి కట్టి డెకరేషన్ చేసుకుందామని ఇలా చేస్తున్నాం అనమాట. బయట తెచ్చిన మాలలు అయితే తొందరగా వడిలిపోతున్నాయి. అదిను మనకు ఇష్టం వచ్చినట్టు ఉండవు కదా అవి, కలర్స్ కానీ అది కాంబినేషను. అందుకని ఇంకా మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకుందాం అనేసి ఇలా తెచ్చుకొని ఇలా డెకరేట్ చేసేసాం అనమాట. అంత నైట్ మొత్తం డెకరేషన్ అయితే అంతా చేసి పెట్టేసుకున్నాము. అలాగే మీకు ప్రీవియస్ వీడియోలో బ్యాక్ డ్రాప్ కూడా ఎలా డిజైన్ చేసుకున్నామో, ఎలా డెకరేట్ చేసుకున్నామో పెట్టాను కదా. ఒకవేళ ఎవరైనా చూడడం వాళ్ళంటే చూసేయండి. అది కూడా మేము ఇంట్లోనే ముందు రోజు నైట్ అంతా ప్రిపేర్ చేశారనమాట మా పిల్లలు. అంటే ఇంట్లో ఉన్న వాటితోటి ఎలాగా డెకరేట్ చేసుకోవచ్చో అలా చేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలాగ వాకిలికి అంతా చక్కగా కట్టేసుకున్నాం. ఇంకా అమ్మవారిని పెట్టాలనుకుంటున్నాం కదా, అమ్మవారికి కట్టే శారీని ఇలాగ కుచ్చిళ్ళు పెట్టేసి రెడీ చేసి పెట్టేసుకుంటున్నారు. మా అమ్మాయి, మా మేనకోడలు, నేను ముగ్గురు ఉన్నాం కాబట్టి అన్నీ ప్రీ ప్లాన్డ్గా చక్కగా ఎటువంటి మళ్ళీ ఇబ్బంది అది లేకుండా ఉండేట్టుగా చక్కగా ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రసాదాలు ఏం చేయాలి అని అనుకున్నాము. అలాగే పారాయణంకి వచ్చిన వాళ్ళకు కూడా టిఫిన్స్ లాగా పెడదామనేసి ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఎలాగో నైట్ కాబట్టి టిఫిన్స్ అవి తింటారు కదా చాలామంది, అందుకని ఇంకా వచ్చిన వాళ్ళకి ఇలాగా ప్రిపేర్ చేద్దామని ఇంట్లోనే పులిహోర, పూర్ణాలు, అప్పాలు, నైవేద్యానికి కూడా కావాలి కాబట్టి గారెలు అవన్నీ చేసామన్నమాట. కేసరి అంటే తలా ఒక రకం చేసాము. అందరి అన్నీ ఒక్కళ్ళే చేయాలన్నా కూడా చాలా కష్టం కదా. ముగ్గురు ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్కటి పంచుకున్నాం అనమాట. ఒక్కొక్క పని పంచుకొని చక్కగా హడావుడి లేకుండా చక్కగా ప్రశాంతంగా అయితే చేసుకున్నామండి. ఇంట్లో ముగ్గురు నలుగురు ఆడవాళ్ళం ఉన్నామంటే చక్కగా కబుర్లు చెప్పుకుంటానే చేసేసుకోవచ్చు అనమాట పనులు. చాలా హ్యాపీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతాయి, ఎవరికి బర్డెన్ కూడా ఉండదు. అలాగే మేము ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా తాంబూలంకైతే ఇక నైవేద్యం పెడతాం కదా, శనగలు తప్పకుండా పెడతాం కాబట్టి శనగలు, నానబెట్టిన శనగలు, పండు తాంబూలం, గాజులు, పసుపు కుంకుమ, ఒక జాకెట్ ముక్క ఇవి పెట్టి ఇచ్చామన్నమాట తాంబూలంలో. ఇంకా వంటలన్నిటినీ అయిపించేసుకొని ఇంకా చక్కగా మళ్ళీ అమ్మవారిని రెడీ చేయాలి కదా. చీర అవి కుచ్చిళ్ళు పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అమ్మవారిని రెడీ చేసే పనికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా అమ్మవారి దగ్గరకు వెళ్ళి అక్కడ రెడీ చేయడం అయితే మొదలుపెట్టామన్నమాట. కానీ అన్ని టైంకి అయిపోయినాయి. ఎక్కువ మంది నేను పిలుచుకోలేదు, మేము జస్ట్ ఒక 15-20 మంది ఉంటారు. అంతా మా పక్కన చుట్టుపక్కల వాళ్ళే, మా బంధువులే అనమాట అందరూ. అదిను వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంతమంది రాలేకపోయారన్నమాట వర్షాల కారణంగా. నైట్ కూడా కదా, అందుకని కొంచెం ఇబ్బంది పడి రాలేదు. ఒక 5-6 అయితే రాలేదన్నమాట వర్షాల కారణంగా. కానీ చాలా చక్కగా సింపుల్గానే హడావుడి ఆర్భాటం ఏమి లేకుండా చక్కగా చేసుకున్నాం అనమాట పారాయణం అయితే. ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరించేసాం అనమాట. మీకు చెప్పాను కదా ఇందాక, బ్యాక్ డ్రాప్ ఇలా వచ్చిందనమాట వెనక. ఇక్కడైతే ఇంకా అమ్మవారికి ఇలా చీర కట్టేసి పూలు అన్నీ వేసి చక్కగా ఈ నగలు ఉన్నాయి చూసారా, అవి కూడా తెప్పించినవే అనమాట, ఆన్లైన్లో తెప్పించుకున్నవే అవన్నీ.
అవన్నీ కూడా అదేను అమ్మవారి ఫేస్ అయితే డైరెక్ట్గానే తీసుకున్నాము, ఆన్లైన్లో కాదు. అంటే చూసి చక్కగా తీసుకుందాము నచ్చిందనేసి ఇలాగా తీసుకున్నాం అనమాట. అంటే ఆన్లైన్లో తెప్పించింది చాలా చిన్నగా వచ్చిందనమాట ఫేసు. ఆ ఫేస్ని బ్యాక్ డ్రాప్ డిజైన్లో డెకరేషన్కి పెట్టేశాము. ఇదిగోండి చూశారు కదా, చాలా అందంగా ఉన్నారనమాట. అమ్మవారి ఫేస్ అయితే చాలా లైవ్లీగా చాలా బాగుంది మాకు అనిపించింది. మనము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసుకోవచ్చు మనము పూజ అనేది. అంతేగాని మనం చేయలేనివి అది హడావుడి పడిపోయి కూడా చేయలేం కదా. చక్కగా మనకి ఎలా వీలవుతుందో అంతవరకే చేసుకోవాలి. ఎటువంటి హంగు ఆర్భాటాలకి పోకుండా చక్కగా పూజలు అనేవి మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే చాలన్నమాట. ఇంకా పిలిచిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వచ్చేసారు. ఇంకా ఇప్పుడైతే ఇంకా పారాయణం మొదలు పెడదాము. అంటే వర్షం కూడా పడుతుంది కదా, తొందరగా మొదలు పెడితే ఏంటంటే ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంకా మేము పారాయణం అయితే స్టార్ట్ చేసాం. అనుకున్న టైంకే అందరూ వచ్చారు కాబట్టి ఇక పారాయణం కూడా స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇక పారాయణం అయిపోయాక అందరికీ పిల్లలు పసుపు కుంకుమ ఇచ్చారు. పసుపు రాసేసి ఇంకా టిఫిన్స్ అవి అందరికీ పెట్టాక తాంబూలం అది ఇచ్చుకొని అందరినీ సాగనంపామన్నమాట. చూశారు కదండి ఈరోజు వీడియో ఇదనమాట. మీ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు బాగా ఉండాలని, అందరిని అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే.